ఓం విశ్వసిద్ధి శ్రీ గురుపాదారవిందాభ్యో నమ. ప్రియమైన ప్రేమ స్వరూపులందరికీ భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్యమంగళ శాసనాలు కలగాలని కోరుతూ, ఎలక్షన్ ఫలితాలు తెలిసే సమయం దగ్గరలోకి వచ్చిన సందర్భముగా అన్ని పార్టీల వారు మా పార్టీ విజయం సాధిస్తుంది అని అనేక పందాలు, బెట్టింగ్లు, వారి విళ్ళను ఆస్తులను కూడా పందాల రూపంలో కాస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, భగవత్ నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది. లోక కళ్యాణార్థం ఋషులు, భగవంతుడు నిర్ణయించే నిర్ణయం ప్రకారమే ప్రజలు ఓట్లేస్తారు. ఆ విధంగానే అధికారం, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎవరు పొంది ఉన్నారో వారే అధికారాన్ని పొందుతారు. కనుక దయచేసి ఎవరు పార్టీల మీద, నాయకుల మీద ఉన్న అభిమానాలతో మీ ఆస్తులను పందాలు కట్టి ఆస్తులను కోల్పోయి ఇందుకు గురి కావద్దని విజ్ఞప్తి చేస్తూ, నన్ను కూడా కొంతమంది అడుగుతున్నారు, మీరు అమ్మవారు ఉపాసన చేస్తారు, ఎవరు గెలుస్తారని. దైవ సంబంధితమైనటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ భారతదేశానికి ఆయనే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దైవ సంబంధితత్వంతో సంబంధితం ఉన్న మరొక ఇద్దరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారే మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం స్థాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక దైవ నిర్ణయం, దైవానుగ్రహం ఎవరి పట్ల ఉంటే వారే అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నియమిస్తారు. కనుక పార్టీల మీద అభిమానాలతో ఆస్తులను పందాలు కాసుకొని దెబ్బలాట్లు కోట్లాడి కార్యకర్తలు గురి కావద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇట్లు మీ టీవీ.